మీరు పొరుగు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మీకు ఇవన్నీ తెలిసి ఉండకపోవచ్చు. లేకపోతే తెలిసినా కూడా రాజకీయ కోణంలో వచ్చిన పనిని మర్చిపోయి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసే దిశలో మీరు ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఆ దిశలో మాట్లాడాలి తప్ప ఒక పార్టీని మీరు ఉద్యమకారులు మరి ఈరోజు ఒక జాతి కోసం పోరాడుతున్నప్పుడు ఆ మాదిగ జాతి అభ్యున్నతికి ఎవరెవరు పార్టీలకు అతీతంగా చేస్తున్నారనే విషయాన్ని మీరు ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత మీ మీద ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసినటువంటి కార్యక్రమాలు, ఒక మాదిగ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, చర్మకారులకు కానివ్వండి, డబ్బు కళాకారులకు పెన్షన్లు పెంచినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇందాక మిత్రులు చెప్పినట్టు డీబీటీ స్కీమ్స్, 22 రకాల డీబీటీ స్కీమ్స్లో దామాషా ప్రకారం ప్రతి ఉపకులానికి వారికి రావాల్సినటువంటి వాటా వారికి అందించడంలో కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. మరి మీకు కనపడలేదేమో, లేకపోతే కళ్ళున్నా కూడా కబోదులాగా మీరు, మరి చెవులున్నా కూడా చెవిటోళ్ళలాగా మరి మీరు ప్రవర్తిస్తే మీరు చేసేదేమీ లేదు. ఈరోజు మీరు నిజంగా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే దిశలో మీరు పోరాటం చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా మీరు ఎవరికి మరి పల్లెకి మోస్తున్నారో వారు ఆ కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఆ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఆ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, మీరు వాస్తవాలు మాట్లాడండి. 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఎన్ని మార్లు వారితో విభజించారో ఒకసారి వెనక తిరిగి సింహంలో ఒక్కనం చేసుకోండి. వారి చేతిలో, చంద్రబాబు నాయుడు గారి చేతిలో అధికారం ఉన్నా కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలంటే ఇలా అరకొర కమిటీలు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క అధికారులతోటి కాదు, దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలనే విషయం మీకు తెలుసు. మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనప్పుడు, అప్పుడు ఆ రోజు నుంచి మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినారు మీరు. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు వారు ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఒక సిగ్నిఫికెంట్ రోల్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఎంపీల ద్వారా కానివ్వండి, మరి వారికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కానివ్వండి, వారికి ఉన్నటువంటి ఈ యొక్క కూటమి మరి లాభాలు కానివ్వండి, మరి వీటి మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు మందకృష్ణ మాదిగ గారు అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా మాదిగ జాతికి న్యాయం జరగాలంటే ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్ల మీద ఒక స్పష్టత లేకుండా, అంటే ఈ రిజర్వేషన్స్ స్టేట్ క్యాడర్కా లేకపోతే దిగువ స్థాయిలో ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటికా, జిల్లా ఒక యూనిట్గా చేస్తామని చెప్పి పదే చెప్తా ఉంటే దాని గురించి మీరు ఎందుకు ప్రశ్నించరు? ఎందుకు రాజకీయంగా మీరు వైసీపీ వైపు తిరిగి మరి కుటుంబ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ మీరు వచ్చిన పని ఏదైతే ఉందో దాన్ని పక్కదోవ పట్టిస్తూ ఈరోజు రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం.